షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇన్నాళ్లకు మా మొర ఆలకించావా? ఇన్ని రోజుల తర్వాత మా పూజలు వ్రతాలు ఫలించాయా? తరతరాలుగా ఈ వంశానికి కమ్ముకున్న కారు చీకట్లు ఈ తరంతో తొలగిపోయాయా? సంతోషంగా ఉంది తల్లి. ఏంటమ్మమ్మా మీరనేది? అవును జనార్దన్, అమ్మవారు మనల్ని కరుణించింది. ఈ రోజుతో మన కష్టాలు తీరిపోయాయి. మన వంశానికి పట్టిన గ్రహణం వీడిపోయింది. తరతరాల నాటి శాపం ఈ తరంతో వదిలిపోయిందిరా. ఎలా చెప్తున్నావు అమ్మమ్మా? ఆనాటి మన శాపం ప్రకారం ఈ ఇంట్లో అడుగుపెట్టే మొదటి కోడలు చనిపోతుంది. ఇప్పటి వరకు అదే జరుగుతూ వచ్చింది. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఇదే నా శాపం. కానీ ఈ తరంతో మన తలరాత మారిపోయింది జనార్దన్. మనం చేసిన పూజలు, యజ్ఞాలు, యాగాలు ఫలించాయి. శాపం సమసిపోయింది. జైకి నిత్యతో నిశ్చితార్థమైంది. అంటే అది సగం పెళ్లి. మంగతో జైకి పెళ్ళయింది. అంటే అది రెండో పెళ్లితో సమానం. ఆ రకంగా జైకి నిత్య, మంగ అని ఇద్దరు భార్యలు. నిత్య మొదటి భార్య, మంగ రెండో భార్య. శాపం ప్రకారం మొదటి భార్య చనిపోవాలి. అందుకే నిత్య చనిపోయింది. జై రెండో భార్య మంగ. ఈ ఇంటి కోడలు. కల్పనలా మంగకు శాపం అంటదు. నిండు నూరేళ్లు బ్రతుకుతుంది. ఈ వంశం నిలుస్తుంది. పిల్లా పాపలతో జై, మంగ నిండు నూరేళ్లు బతుకుతారు. నిజమే అమ్మమ్మ. నిత్య చనిపోయిందంటే మంగ బ్రతుకుతుంది. మంగే ఇంటి కోడలు. జై భార్య మంగే అమ్మమ్మ. భగవంతుడా, వీళ్ళకిలా అర్థమైందా? నిత్య చనిపోలేదని వీళ్ళకెలా చెప్పాలి? ఈ వంశశాపం మంగని వెంటాడుతుందని ఎలా చెప్పాలి? నా బిడ్డ మంగని ఎలా బతికించుకోవాలి? తెలుసో తెలియకో మంగ ఆడిన నాటకం వల్ల మన వంశానికి వరమైంది జనార్దన్. మంగ ఈ ఇంటి అదృష్ట దేవతరా, మన ఇలవేల్పు. అవునమ్మమ్మ. ఎలాగైనా జైని ఒప్పించి మంగ ఇంట్లో ఉండేలా చెయ్యాలి. మంగే మన కోడలు.